యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వీళ్ళు మన వెడ్డింగ్ డేని మర్చిపోయినట్టున్నారు అఖిల్. వీళ్ళకేమో కొత్త బట్టలు, పూలదండలు, ఆశీర్వాసనాలు, కేక్ కటింగ్లు. మనకేమో ఇడ్లీలు అమ్మడాలు, ఇంట్లు కడుగుతారు. 3 days తర్వాత గ్రాండ్గా పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు కామ్గా ఉండ. అత్తయ్య, మీరే జడ్జ్. నేను వసుని రెడీ చేశాను, ఆయన అభిని రెడీ చేశారు. మీరే చెప్పండి, వసు అందంగా ఉందా, అభి అందంగా ఉన్నాడా? సరిపోయింది. ఈ దిక్కుమాలిన పోటీ అవసరమా? వసునే అందంగా ఉంది. మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తారమ్మా. అభికేం తక్కువైంది? అవును, అభియే అందంగా ఉన్నాడు. మీరు కాదు, మేము కాదు, అభి వసులే చెప్పాలి వారిలో ఎవరు అందంగా ఉన్నారో. మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. ఇప్పుడు ఈ మిస్టర్ ఇండియా, మిస్సెస్ ఇండియా కాంపిటీషన్ అవసరం అఖిల్? కాస్త ఓర్చుకో హారిక, మరీ అంత జలసి పనికిరాదు. చెప్పండి, మీలో ఎవరు అందంగా ఉన్నారు? మీరిద్దరూ అందంగా ఉన్నారు. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఆ శివపార్వతుల్లా, సీతారాముల్లా ఉన్నారు. నేను శూర్పణఖలా, నువ్వు రావణాసురుల్లా, వదల హిడింబిలా ఉన్నామా అన్నయ్య? వాళ్ళకి విషెస్ చెప్దాం. తప్పదు కదా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ అఖిల్. పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క. థ్యాంక్ యూ హరిక. అభి, అమ్మ వసు, ఈరోజు మీరే పని చేయకూడదు. అన్ని పనులు మేమే చేస్తాం. వద్దు నాన్న, రోజులాగే అందరం తల ఓ పని చేద్దాం. పెళ్లి రోజు కూడా పనులేంటభి? ఈ ఒక్క రోజుకి రెస్ట్ తీసుకోండి. అవును అభి, రోజూ కష్టపడుతున్నారు, ఈ ఒక్కరోజు హ్యాపీగా ఉండలేరా? ఈ రోజు మీరు రెస్ట్ తీసుకుంటున్నారు అంతే. మీ పెళ్లి రోజు సందర్భంగా ఓ 100 మందికి అన్నదానం చేద్దాం అనుకుంటున్నామమ్మా. అలాగే నాన్న, అన్నాన్ని నమ్ముకుని బిజినెస్ మొదలుపెట్టాం. అదే అన్నాన్ని పేదలకు దానం చేస్తే చాలా బాగుంటుంది. మొదటి రోజు బోని అవ్వకపోతే మొత్తం టిఫిన్స్ అన్నీ అనాథలకు పంచాం మావయ్య. ఆ పుణ్యమే తర్వాత రోజు మంచిని కాపాడింది. ఈ రోజు కూడా అన్నదానం చేసి
మరింత పుణ్యం సంపాదించాలి. మనకున్నంతలో వీలైనంత మందికి ఈరోజు భోజనం పెట్టాలి. వెంటనే ఆ ఏర్పాట్లు చేద్దాం. అమ్మా సుమంగళి, ఏంటనియా? ఏంటి పని అనగానే నేను గుర్తొస్తానా మీకు? ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళని ఎవరినైనా పిలవచ్చు కదా, నన్నే పిలవాలా? అంటే మా తర్వాత పెద్దదానివి నువ్వే కదా వదినా? పెద్దదానైతే రెస్ట్ ఇవ్వాలి. పనిస్తారా వదినా? అన్నదానం పనులు చేస్తే పుణ్యం వస్తుందమ్మా. మన కష్టాలు తీరుతాయి. కష్టాలు తీరుతాయా? కంటిన్యూ అవుతున్నాయి. అఖిల్, భాస్కర్, పావని, హారిక అందరం తలో పని చేద్దాం. అభివసులకి ఏ పని చెప్పొద్దు. అలాగే అత్తయ్య. నేను రెడీ అమ్మా. వాళ్ళ సమయం పోయింది, కష్టపడాల్సింది మనం. డోంట్ వరీ, మన టైం కూడా వస్తుంది. ఎక్కడికే? ఫ్రిడ్జ్ లో పెడతానరా. ఫ్రిడ్జ్ లో పెడతావా, నీ కడుపులో పెడతావా? ఫ్రిడ్జ్ లో పెడతానరా, పాడైపోతుంది. హలో అఖిల్, చెప్పండి సార్. ఎలా ఉన్నావయ్యా? సారీ, మీ పరిస్థితి తెలిసి కూడా అడిగాను. టిఫిన్ చేస్తూ నువ్వు, ప్లేట్లు కడుగుతూ హారిక చాలా కష్టపడుతున్నారయ్యా. ఆ అభిరామ్ మీ మీద కపట ప్రేమ చూపిస్తూ మీకు కన్నీళ్లు తెప్పిస్తున్నాడు. ఈ కష్టాలు ఇంకా 2 రోజులే కదా అంకల్, ఆ తర్వాత మీ ఇంటికి వచ్చేస్తాం కదా. ఏంటయ్యా వీళ్ళు, ఎంతసేపు నా ఇంట్లో తిష్ట వేద్దామనే తప్ప వేరే ఆలోచన రాదా వీళ్ళకి? వాళ్ళు వస్తానంటే మాత్రం మీరు రాణిస్తారా ఏంటి? వాళ్ళని కాకలు తోలినట్టు తోలయ్యారు. హలో, ఏంటి సార్ ఫోన్ మ్యూట్లో పెట్టారు? మ్యూట్లో పెట్టింది ఫోన్ కాదయ్యా, నా గుండెని. మీ కష్టాలు తలుచుకుంటుంటే నా గుండె బరువెక్కిపోతుందయ్యా. గొంతులో నుంచి మాట రావడం లేదు. చాలా థ్యాంక్స్ అంకల్, మా గురించి అట్లీస్ట్ మీరైనా ఫీల్ అవుతున్నారు. నేను ఫీల్ అయినా ఉపయోగం లేదమ్మా. మీ మీద కేసు పెట్టిన వాళ్ళు కోర్టులో రీపిటిషన్ వేయబోతున్నారు. అఖిల్, భాస్కర్ల బెయిల్ రద్దయి వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుందమ్మా. అదేంటి సార్, మీరుండగా మళ్ళీ మేము జైలుకి వెళ్ళాలా? ఏం చేయనయ్యా, ఎంత చెప్పినా వాళ్ళు వినడం లేదు. వాళ్ళని ఎలాగైనా కాంప్రమైజ్ చేద్దామంటే మీ అభిరామ్ సంతకం పెట్టడం లేదు. అతని సంతకం పెట్టడు అంకల్, మనమే ఏదో ఒకటి చేయాలి. అందుకే నేను ఒక ప్లాన్ ఆలోచించానమ్మా. ఈరోజు అభిరామ్ పెళ్లి రోజు కదా. అవును సార్, అన్నదానం కూడా చేస్తున్నారు. ఆ అన్నంలో హానికరమైన పొడి కలిపారంటే ఫుడ్ పాయిజన్ అయ్యి తిన్నవాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అది కేసు అయ్యి అభిరాము జైలుకు వెళ్తాడు. అప్పుడు ఉసు మీద ఒత్తిడి పెంచి అభిరామ్తో సంతకం పెట్టించామనుకో, మీరు జైలుకు వెళ్లరు, మీ ఆస్తులు కూడా విడిపించుకోవచ్చు. ఎలా ఉంది ప్లాను? సూపర్ ప్లాన్ అంకల్. ఈ విషయం నాన్నకు మా అన్నయ్యకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు సార్. ఇప్పుడు మాత్రం బాగా బతుకుతున్నావా ఏంటి? ఒక ఫ్యాక్టరీ ప్రొప్రైటర్వి, పనివాడిగా పనిచేస్తున్నావు. లైఫ్లో అప్పుడప్పుడు రిస్క్ చేయాలయ్యా. కరెక్టే గాని ఇంకేదైనా ప్లాన్ చెప్పండి సార్. ఇప్పటికిప్పుడు ప్లాన్ ఆలోచించే టైము తీరిక నాకు లేదయ్యా. ఇదే ఫైనల్. ఇదిగో, నేను మా పిఏ అక్కడికి వస్తున్నాం. మీ అన్నా వదినలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. ఆ తర్వాత మన ప్లాన్ అమలు చేస్తున్నాం, అంతే. ఏంటి హారిక, ఎమ్మెల్యే గారు ఇలా ట్విస్ట్ ఇచ్చారు? మనం ఇరుక్కుపోతే? నువ్వేం వరీ అవ్వకు అఖిల్, అంతా ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. నేను చూసుకునేదానికి నువ్వెందుకు పియ్యే? ఆ అఖిల్ కాస్త అటు ఇటు ఊగుతున్నాడు, నువ్వే సెట్ చేయి. సరే సార్, రెడీ అవ్వండి, వెళ్దాం. పద. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి. ఊరికే పాడడం కాదు సుబ్బు,
వంటలు అంత రుచిగా ఉండాలి. అందరూ కడుపు నిండా తినాలి. అభిరామ్ సారు వసు మేడం పుణ్యమా అని నేను వంటలు రుచిగా చేయడం నేర్చుకున్నా మేడం. వంట అయ్యాక టేస్ట్ చేసి మీరే చెప్పండి. సరే, త్వరగా కానివ్వు. అలాగే మేడం, అలాగే. ఆహా ఏమి రుచి తినరా మైమరచి. ఆ? ఆ? దరిద్రంలో ఉన్న ఈ దానాలకేం తక్కువ లేదు. కష్టపడి సంపాదించిన డబ్బంతా అన్నదానం అంటూ జనాల నోట్లో పోస్తున్నారు. హాయ్ జీడిపప్పులు. ఏం చేస్తున్నారండి? నువ్వేం చేస్తున్నావురా? వంట చేస్తున్నానండి. నా చెయ్యంతో పట్టుకున్నావు. మీరు జీడిపప్పు మీద చేయేశారు కదా. అయితే నువ్వు నా చెయ్యి పట్టుకుంటావా? మరి అంత జీడిపప్పుని మీరు ఒక్కరే తింటే ఎలాగండి? ఓర్ని, నేనేమన్నా తిండిపోతున్నా అనుకున్నావా? నేను అలా అనలేదండి. కాస్త కరివేపాకు అందుకోండి. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పని మనిషిలా కనిపిస్తున్నానా? ఏంటండి బాబు మీరు ఏ మాట అన్నా కూడా షాక్ కుట్టేలా సమాధానం చెప్తారు. ఏంటండి ఇలా ఢీ కొట్టేశారు? సుబ్బు, నీకు పెళ్ళయిందా? ఎందుకండి సంబంధాలను చూస్తారా? అయితే నాలాగా నీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. ఏంటి మీకు ఇంకా పెళ్లి కాలేదా? అంటే ఒకసారి అయింది, రెండోసారి కావాలి. ఒకసారి తలలు ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయంట. ఇంకోసారి ఢీ కొట్టుకుందాం. ఒక్కసారి ఢీ కొట్టినందుకే తల వాచిపోయిందండి. మళ్ళీ ఢీ కొట్టారంటే తల రెండు ముక్కలైపోద్ది. ఏం కాదు సుబ్బు, కొమ్ములతో నువ్వు నేను బాగుండవు. ఇంకోసారి పట్టుకుందా? వద్దండి. సుబ్బు, తలలో ఢీ కొట్టమంటే బొమ్మరిల్లు సినిమాలలాగా క్యూట్గా ఉండాలండి. జల్లికట్టు పందెంలాగా ఉండకూడదు. నన్ను విసిగిపడుతుందండి. నాకు ఇదంతా కాస్త ఇబ్బందిగా ఉందండి. నాకు మాత్రం సరదాగా ఉందా? నాకు ఇబ్బందిగానే ఉంది. నాన్న వాళ్ళకి గుర్తుండదు అనుకున్నాను. అందరూ గుర్తుపెట్టుకున్నారు. అవును, మర్చిపోయినట్టు మనం నటించినా ప్రయోజనం లేకుండా పోయింది. వాళ్ళు పనులు చేస్తూ మనం ఇలా ఖాళీగా కూర్చోవడం
ఏదోలా ఉంది వసు గారు. పోన్లేండి, ఈ రకంగానైనా మీకు రెస్ట్ దొరికింది. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదండి. చెప్పండి, మీకేదో గుర్తొచ్చింది. ఏం లేదండి. చెప్పకపోతే పెళ్లి రోజని కూడా చూడకుండా మీతో గొడవ పడతా. ఆ రోజు కూడా ఇలాగే గొడవ పడ్డారు. ఏ రోజు? మన పరిచయం అయిన మొదటి రోజు. ఇందాకటి నుంచి చూస్తున్నాను. అసలేంటి మీ ఉద్దేశము? దూరం నుంచి చూపులు, దగ్గరకొచ్చి మాటలు. ఎలా కనిపిస్తున్నాను మీకు? నేను మిమ్మల్ని చూడడానికి రాలేదు, శారీస్ చూడడానికి వచ్చాను. చూపించండి. అసలు సార్ ఆ మేడం సేల్స్ గర్ల్ కాదండి, మీలాగే చీరలు కొనడానికి వచ్చారు. ఆ తర్వాత అన్నవరం టెంపుల్లో కలుసుకున్నాను. తర్వాత పెళ్లి చూపులు. ఆహా, కాదు కాదు, అంతకుముందు మళ్ళీ 2-3 సార్లు మనం గొడవ పడ్డాం. గొడవతో మన పరిచయం మొదలై పెళ్లితో ఒక్కటయ్యాం. ఆ తర్వాత కూడా చాలా రోజులు మీరు నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని భర్తగా చూడాలా, తండ్రిలా చూడాలా, బన్నీ ఫాదర్లా చూడాలా అని తెగ కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. మీరు మాత్రం మీ మల్టీ టాలెంట్తో నా మైండ్ని బ్లాస్ట్ చేసేశారు. వీణ వాయించడం, పాట పాడడం, డాన్స్ చేయడం, చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇంట్లో చిన్న పెద్ద గొడవలు ఎన్నో ఫేస్ చేశారు. నన్ను నమ్మి నా వెంటున్నారు. 1 ఇయర్లో ఎన్నో జరిగిపోయాయి కదా. ప్రతి క్షణం మీరు నాకు తోడుగా ఉన్నారు.
నేను మీ మనిషిని అని ప్రేమించారు. మీతో ఉంటే నేను సంతోషంగా ఉంటానన్న నమ్మకాన్ని పెంచారు. కానీ కష్టపడుతున్నారు కదా వసు గారు. ఆస్తులన్నీ ఇచ్చేసి మంచి ఇల్లు కూడా లేకుండా మీ ప్రేమే నా ఆస్తి, మీ మంచి హృదయమే నా ఇల్లు. గుండెల్లో పెట్టుకుని ప్రేమించే భర్త కొంతమంది అదృష్టవంతులకే దొరుకుతారు. మీ విషయంలో నేను హ్యాపీగా ఉన్నాను.